తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసేటువంటి ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈ జూలై నెల 23వ తారీఖు నాడు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా మనకి ఈ రోజున కూడా తెలంగాణలో 10 గంటల సమయం నుంచి జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమకు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎవరెవరి ఖాతాల్లోకి ఎప్పటి నుంచి మరి మన తెలంగాణలో ఈరోజు ముఖ్యంగా ఏ ప్రాంతాలలో ఏ జిల్లాలలో మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో అన్న వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. మరి ముఖ్యంగా మనకి తెలంగాణలో ఈ నెలలోనైతే అవే పాత పెన్షన్లు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు 2000 రూపాయలు తీసుకునే వారికి మరో 2000 రూపాయలు ఎక్కువ ఇచ్చి 4000 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా మరో 2000 రూపాయలను పెంచి వారికి 6000 రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదన్నమాట. ఇక ఈ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన, ఈ మహాలక్ష్మి పథకం డబ్బులపైన, ఈ నెల పెన్షన్ డబ్బులపైన. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి, నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియోలు అనేది వస్తాయి కాబట్టి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తిరిగి 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులే మాత్రమే మన తెలంగాణలో ఈ నెలలోనైతే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ముందుగా మనకి ఈ నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నట్లు చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అంటే ఏవైతే ఉన్నాయో మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, అదేవిధంగా వికారాబాద్, ఆదిలాబాద్, దీంతో పాటుగా సిద్దిపేట, కరీంనగర్, మనకి మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను ఈరోజు అయితే జమ చేయనున్నారు. రేపు కూడా ఇటువంటి జిల్లాలలో మిగతా మరో ఏదైతే 4 నుంచి 10 జిల్లాలను యాడ్ చేసుకొని ఇక మిగిలినటువంటి జిల్లాలలోనైతే రేపైతే జమ చేయనున్నారు అన్నమాట. ఇక మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఏవైతే ఇస్తామని చెప్పారో కొత్త పెన్షన్లు వచ్చేసి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను త్వరలోనైతే దీనిపైన అప్డేట్స్ని విడుదల చేయడమే కాకుండా మనకి ఒకటేసారి ఈ కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేస్తారని అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట ఇది వరకు. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. Thank you guys.